పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం అండి. ఈ రోజు పాడి పంటల ఛానల్ ఇచ్చేసిన శ్రీ దోనేపూడి శివాజీ గారు చిన్నవోగిరాజు గ్రామం వీరు మండలం కృష్ణా జిల్లా నుంచి మన స్టూడియోకి రావడం జరిగింది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా పందిరి మీద కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ మన స్టూడియోకి ఇచ్చి ఉన్నారని. నమస్కారం అండి శివాజీ గారు. నమస్కారం శివాజీ గారు, మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలపగలరండి? నా పేరు దోనేపూడి శివాజీ, ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా చిన్నవోగిరాల గ్రామం. మేము గత కొద్ది కాలంగా కూరగాయలను సాగు చేస్తున్నాము. మా గ్రామంలో వందల సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తారు. నేను 35 సంవత్సరాల నుంచి దొండ, క్యాబేజీ, కాలీఫ్లవరు లాంటి కూరగాయలను సాగు చేస్తాను. వీటితో పాటుగా కాకర, సొర, బీట్రూటు అలాంటి కూరగాయలను కూడా సాగు చేస్తాము. తర్వాత మేము దొండ పందిర్ల మీద సాగు చేస్తాము. అవి పర్మనెంట్ పెండాల్స్, టెంపరీ పెండాల్స్ 2 రకాలుగా సాగు చేస్తున్నాము. శివాజీ గారు, ఇప్పుడు మనకి దొండలు రకాలు ఎన్ని ఉన్నాయండి? దొండలో మేము పాతకాలంలో సాగు చేసే నాటు వెరైటీ ఒకటి ఉందండి. అలాగే నర్సరాపేట ఏరియాలో దొరికే లావు దొండ, చుక్కాలు ఉంటాయి, దానికి కాయలు లావుగా ఉంటాయి, కురసగా ఉంటాయి, అవి ఒక రకం దొండ. తర్వాత రాజమండ్రి నుంచి రావులపాలెం దగ్గర నుంచి ఆ ఏరియాలో పండించే సన్న రకం పెన్సిల్ దొండ అంటారు దాన్ని, ఆ పెన్సిల్ దొండ సాగు చేస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి గుజరాత్ నుంచి తెచ్చి వాటిని ఇక్కడ సాగు చేసి ఆ సీడ్లింగ్స్ ద్వారా కత్తిరించిన మొక్కల్ని కవర్లో పెట్టి నర్సరీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. నర్సరీల ద్వారా తెచ్చే గుజరాత్ వెరైటీ, ఆ వెరైటీ గుజరాత్ నుంచి వచ్చింది కనుక గుజరాత్ వెరైటీ అంటున్నాం. అలాగే బెంగాల్ నుంచి వచ్చిన ఒక వెరైటీ, ఆ వెరైటీని కూడా సాగు చేస్తున్నాం. రాజమండ్రి పెన్సిల్ దొండ, గుజరాత్ నుంచి తెచ్చిన గుజరాత్ వెరైటీ, బెంగాల్ నుంచి తెచ్చిన బెంగాల్ వెరైటీ, ఈ 3 రకాలు కూడా ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో మంచి ధర వస్తుంది. అంటే నర్సరాపేట లావు రకాల కన్నా, మా దగ్గర ఉన్న అతివరకు ఉన్న నాటు రకం కన్నా కూడా, ఈ నాటు రకమైన నర్సరాపేట దానిలాగా కాకుండా కొంచెం పొడవుగా లావుగా ఉంటాయి, వాటికన్నా కూడా వీటికి ధర ఎక్కువగా ఉంటుంది కనుక మార్కెటింగ్లో మేము పెట్టే నాటు రకాలని ధర రావట్లేదు కనుక వాటిని కూరగాయలు మార్కెట్లో బాగా ధరలు తగ్గిపోయినప్పుడు అసలు వాటిని ఎవరు కొనట్లేదు కనుక మేము ఈ 3 రకాలని సాగు చేస్తున్నాం. రాజమండ్రి వెరైటీ, సన్న రకం పెన్సిల్ వెరైటీ, గుజరాత్ నుంచి తెచ్చిన గుజరాత్ వెరైటీ, బెంగాల్ నుంచి తెచ్చిన బెంగాల్ వెరైటీ, ఈ 3 రకాలని సాగు చేస్తున్నాం మేము. ఈ 3 రకాలు ఏది ఎక్కువ మార్కెటింగ్ బాగా ఎక్కువ ఉంటుందండి? ఈ 3 రకాలు కూడా పోటాపోటీగా మార్కెట్లో అనుకూలంగా ఉన్నాయి. మీరు పండించిన దొండకాయలని ఏ విధంగా మార్కెట్ చేస్తారండి? ఎక్కడ మార్కెట్ చేస్తారు? మేము మా గ్రామంలో పండే కూరగాయల్ని స్థానిక రైతు బజార్లకి విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు, కంకిపాడు, అలాగే మచిలీపట్నం, మా గ్రామం ప్రధాన రహదారికి మచిలీపట్నం విజయవాడ రహదారికి ఆనుకుని ఉంది కనుక మేము ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తామంటే చిన్న చిన్న వ్యాన్లు, చిన్న ట్రక్ ఆటోలు, 3 చక్రాల ఆటోల దగ్గర నుంచి 3 టన్నులు వేసే లేలాండ్ కానీ బొలోరోలు కానీ అలాంటి వాహనాల ద్వారా, ఇంకా మిగిలిన కాయల్ని, ఎక్కువగా ఉన్న కాయల్ని విజయవాడకి ఒక లారీ పెట్టి రైతులందరూ కలిసి ఆ లారీ ద్వారా మార్కెట్కి పంపుతారు. మీరు ఎటువంటి ఎఫ్పిఓలో ఉన్నారండి? ఇది మా గ్రామంలో మేము ఒక ఎఫ్పిఓని రన్ చేసుకుంటున్నాం. మేము ఈ ఎఫ్పిఓ ద్వారా మేము ఈ దొండే కాకుండా క్యాబేజీ, కంద ఇలాంటి కూరగాయలను కూడా మేము ఎఫ్పిఓ ద్వారా మార్కెటింగ్ చేస్తాము. ఈ క్యాబేజీ ఈ పంటను మాత్రం మేము మా గ్రామంలో 1000 టన్నుల వరకు పండిస్తాము. దీన్ని నెల్లూరు దగ్గర నుంచి నెల్లూరు, ఒంగోలు, మాటూరు, చిలకలూరుపేట, నర్సరాపేట, గుంటూరు, విజయవాడ, ఇటు ఏలూరు, రాజమండ్రి, భీమవరం, తాడేపల్లిగూడెం, గుడివాడ, మచిలీపట్నం, ఇటు సల్లపల్లి, ఇట్లా దూర ప్రాంతాలకు కూడా ఎఫ్ఈఓ ద్వారా మేము మార్కెటింగ్ చేస్తున్నాము. చూశారు కదా, శ్రీ శివాజీ గారు తమ యొక్క అనుభవాల్ని మన పాడి పంటల ఛానల్ ద్వారా చూస్తున్న రైతులందరికీ వివరించారు. అలాగే మరి ఒక రైతులతో మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.